భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగనున్న టీ20 ప్రపంచ కప్ హై వోల్టేజ్ పోరుపై నెలకొన్న అనిశ్చితికి తెరపడటం ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్లో పెను చర్చకు దారితీసింది. తొలుత బంగ్లాదేశ్కు సంఘీభావంగా ఈ మెగా మ్యాచ్ను బహిష్కరిస్తున్నామని ఆర్భాటంగా ప్రకటించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఐసీసీ గట్టి హెచ్చరికలు జారీ చేయడంతో చివరకు వెనక్కి తగ్గింది. పీసీబీ తీసుకున్న ఈ యూటర్న్ పై ఆ దేశ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా నిప్పులు చెరిగారు. తన యూట్యూబ్ ఛానల్ వేదికగా పీసీబీ వైఖరిని ఎండగడుతూ పీసీబీ మాట మార్చడంలో నిపుణులని, వారి నిర్ణయాలు ప్రపంచం ముందు పాకిస్తాన్ను నవ్వులపాలు చేస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక నిర్ణయం తీసుకునే ముందు దాని పర్యావసనాలను ఆలోచించకుండా 24 గంటలు మీడియాలో ఉండాలని, ఇలాంటి డ్రామాలకు తెరలేపటం వల్ల బోర్డు ప్రతిష్ట దిగజారుతుందని ఆయన విమర్శించారు. ముఖ్యంగా ఐసీసీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వచ్చే ఆర్థిక నష్టాలు మరియు నిషేధం గురించి తెలిసినా కూడా ఇలాంటి ప్రగల్భాలు పలికిన చివరకు తల వంచడం పీసీబీ అస్థిరత్వానికి నిదర్శనమని కనేరియా అభిప్రాయపడ్డారు. అయితే పీసీబీ ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవటం వెనుక ఐసీసీ ప్రయోగించిన బ్రహ్మాస్త్రం ప్రధాన కారణమని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్తో మ్యాచ్ ఆడకపోతే పాకిస్తాన్పై భారీ ఆంక్షలతో పాటు పాకిస్తాన్ సూపర్ లీగ్లో ఆడే విదేశీ ఆటగాళ్లకు ఎన్ఓసీలు ఇవ్వబోమని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇది పాక్ క్రికెట్ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తుందని గ్రహించిన బోర్డు భారత్తో ద్వైపాక్షిక సిరీస్ల కోసం డిమాండ్ చేసినప్పటికీ కూడా చివరకు ఏమీ సాధించలేక మ్యాచ్ ఆడేందుకు అంగీకరించింది. సో ఈ పరిణామాలు భవిష్యత్తులో పీసీబీకి పెద్ద తలనొప్పిగా మారుతాయని, అంతర్జాతీయ స్థాయిలో వారి మాటలకు విలువ తగ్గుతుందని కనేరియా హెచ్చరించారు. గత 5 ఐసీసీ టోర్నీల్లో భారత్ చేతిలో వరుస పరాజయాలు పొందిన పాక్ జట్టు ఈసారి తన పేలవ రికార్డును మార్చుకోవాలని పట్టుదలగా ఉండగా టీమిండియా తన ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. సో మొత్తంగా మైదానం వెలుపల జరిగిన ఈ వివాదాలు ఆదివారం జరగబోయే మ్యాచ్పై ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి.